ఆ బిడ్డ దేవుణ్ణి హత్తుకున్న బ్రతుకు కలిగి ఉన్నాడు. అది దావీదు యొక్క ప్రత్యేకత. 26లో 18, 19, 20 వచనాల్లో ఎలాంటి వాడు అనేది దావీదును చూస్తున్నాం. అంతేకాదు దావీదు యోగ్యుడు, అనేకులకు ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు. రాజులు 2వ గ్రంథము 16వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనం. చాలు. ఇక్కడ దావీదు తదుపరి దేశాన్ని పాలించిన అనేక రాజులకు సింహాసనం అధిష్ఠించిన వారికి తను ఒక మార్గదర్శిగా ఉన్నాడు. తన పితడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తించగా, అతడంటే తన తదుపరి రాజ్యానికి వచ్చిన రాజు, అతని పేరు ఆహాజ్ అనే మనుషుడు, రాజు. చూడండి 18వ అధ్యాయం 2వ వచనం అండి. చాలు. అక్కడ చూస్తున్నాము 16వ అధ్యాయంలో ఎవరంటే అతను ఒక రాజు, ఆహాజ్ అనే మనుషుడు దేశాన్ని పాలించిన ఆ రాజు తన పితడు అయిన జస్ట్ ఈజ్ ఏ మ్యాన్, ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఆహాజు లాంటి మనుషుడే. ఎవరు? తన పితడైన దావీదు. ఆహాజు లాంటి మనుషుడే. ఏలియా మనలాంటి మనుషుడే. ఆహాజు లాంటి వాడే, సామాన్యుడే, గొర్రెలు కాసుకునేవాడు. ఒకవేళ ఆహాజు తండ్రి దేశాన్ని పాలించాడేమో కానీ ఈ దావీదు తండ్రి మాత్రం అంత సీన్ లేదు, ఆ పరిస్థితులు లేవు. అయితే దావీదు గురించి ఆహాజు చూశాడు. ఆహాజు తరములో జ్ఞాపకం చేయబడింది. తన పితడగు దావీదు తన దేవుడని యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు దావీదు ప్రవర్తించినట్లు ప్రవర్తించలేదు. ఇక్కడైతే చూస్తున్నాము కాదా, ఇక్కడ చూడండి కాస్త మొదటి వచనంలో యోధారాజును ఎవరి కుమారుడు అండి? హిజ్కియా అతనే కదా, వాళ్ళ ఫాదరే కదా. ఫాదర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సన్. ఆహాజు ఒకవేళ దేవునికి విరోధంగా జీవించాడు, కనీసం మంచి పాలన చేసిన దావీదు వలె కూడా అతను లేడు, నీతిగా లేడు. కానీ ఇక్కడైతే ఆహాజు కుమారుడే అవటానికి ఇతని హిజ్కియా అతని గురించి చక్కని సాక్ష్యం రాయబడింది 3వ వచనంలో. తన పితడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా. ఇట్లాంటి ఘనుడైన వ్యక్తి దావీదు. ఇది క్లుప్తంగా హూ ఈజ్ డేవిడ్ బ్రీఫ్గా రాయమంటే ఎగ్జామినేషన్లో నీ నోటితో చెప్పాలంటే ఎవరికైనా హూ ఈజ్ డేవిడ్ అంటే ఇట్లాంటి మాటలు మనం చెప్పవచ్చు. ఇంతటి ఘనుడైన దావీదు, యోగ్యుడైన దేవునికి చేత మెప్పు పొందిన ఈ దావీదు 1-2 తన జీవితాల్లో తప్పటడుగులు ఉన్నవి. అందుకే తను నష్టపోయినాడు, కష్టాలు గుండా వెళ్ళాడు. మనము మన దృష్టికి యోగ్యంగా ఉండవచ్చు, ఇతరుల చేత కూడా మనం మంచి సాక్ష్యం కలిగి ఉండవచ్చు. కానీ ఆయా సమయాల్లో పొరపాట్లు చేయటానికి ఆస్కారం ఉంది. దావీదు కూడా అలాగునే చేసినట్టు మనం చూస్తున్నాం. 27వ అధ్యాయంలో 27వ అధ్యాయం మొదటి నుంచి నిద్రపోతున్నారు మిగిలినోళ్ళు.
చాలు. ఇలాగున దావీదు దేవుని దేశమైనబడిన యోధా రాజ్యం నుండి బాహ్యమైన పోరాటాల్లో సౌలు చేత తరబడుతున్నట్టు మనం చూస్తున్నాం. కౌజు పెట్టెను తరుమునట్టుగా తరుముతున్నాడు. ఏగా దోమని అంటున్నాడు, మిన్నెలిని అంటున్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న సామాన్యుడైన ఈ యొక్క దావీదు దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నప్పటికీ శోధన గుండా వెళ్ళవలసి వచ్చింది. ఏ రాజు మెచ్చుకున్నాడు? సౌలు అనే రాజు తన కుమార్తెనిచ్చి కూడా వివాహం చేశాడు. ఎవరికి? దావీదుకి. అయినను మనిషి సంబంధమైన బుద్ధి మేరకు సౌలు దావీదుని ద్వేషించి పగబట్టి చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తను తాను కాపాడుకోవటంలో భాగంగా దావీదు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయినాడు. అక్కడ రాజు మంచి ఆశ్రయం ఇచ్చినాడు. రాజు చేత కూడా మంచి సాక్ష్యం పొందినాడు. మంచి సాక్ష్యం. 29వ అధ్యాయంలో 6వ వచనం. దేవుడు మెప్పు పొందాడు దావీదు. మనుషులందరి దృష్టి కూడా అంగీకారమైన జీవితం కలిగి ఉన్నాడు. యథార్థవంతుడు, నీతిమంతుడని పేరు పొందినాడు. ఇక్కడ శత్రురాజు సహితము ఫిలిష్తీయుల యొక్క దేశంలో ఆకీష్ అంటున్నాడు కదా, యెహోవా జీవంతుడు, నీవు నిజముగా. శత్రువు ఎప్పుడు మనల్ని మెచ్చుకోడు. బట్ ఇక్కడ ఈవెన్ ద ఎనిమీ కింగ్. ఇది తేలిక. మన ఇంట్లో మన ఇంటి వారి చేత తల్లిదండ్రులు మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని అంటున్నారు. భార్య మెచ్చుకుంటుందా? భర్త మెచ్చుకుంటున్నాడా? ఇరుగు పొరుగు వారు? దేవుని ఇంటిలో పోని ఆకాశం ఉందని దేవుడు చెప్పగలడా మన గురించి? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని నేను. అది ఒక్కరి గురించి కాదు చెప్పే మాట. ఏదో యేసుప్రభు యోర్దాను నది దగ్గర యేసుప్రభు గురించి మాత్రమే కాదు. ఇతడు నా ప్రియ కుమారుడు. దేవుడు దావీదు గురించి అట్లాంటి మాటలు వింటాం మనం. శత్రు రాజు సహితము నీవు నిజముగా యథార్థవంతుడు ఆయన తెలుసు. 9వ వచనం చదువు. ఎంత ఫ్రమ్ ద ఎనిమీ, శత్రువు నుంచి మేపు పొందటం అనేది మిత్రుల నుంచి పొందవచ్చు. ఓహో అనొచ్చు మన మిత్రులు. ఇంచేదంటే అభిరుచికి తీసుకెళ్తూ ఉంటాడు, KFCకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇది తెలుసు కదా యవనస్తులందరికీ. డబ్బులు లేకపోయినా ఫ్రెండ్ ఇప్పిస్తూ ఉంటాడు మనకి. ఆడిప్పించాడు, మనం కూడా ఇప్పించకపోతే అట్లాగని మళ్ళా నువ్వు కూడా వెళతావు. కానీ ఇక్కడ అలాంటిది కాదే. దేవుని దూతవలి, యు ఆర్ సేవ్స్ టు బై అన్ ఏంజెల్. పరలోకానికి సంబంధించింది దూత, దేవుని దూత. మందిరంలో అలా కనిపిస్తున్నాం మనం తోటి వారికి నీ ప్రార్థన ద్వారా. ఎలా కనిపించాలి? యథార్థవంతులుగా. ఎలా కనిపించాలి? దేవుని దూతవాలి. ఎంతలాంటి స్థాయి కలిగిన దావీదు ఒకనొక రోజున శత్రు చేత మెప్పు పొందవచ్చు, కానీ దేవుని దృష్టికి మాత్రం ఆయాస్కరంగానే జీవించాడు. ఆయాస్కరంగా జీవించాడు దేవుని దృష్టికి. శత్రు దేశం వెళ్ళటమే ఆయాసం. ఈ పరిస్థితి రావటానికి కారణం ఏంటో తెలుసా? 30వ అధ్యాయం మొదటి నుంచి. చాలు, ఇది జరిగింది. దావీదు యొక్క జీవితంలో ఇంత నష్టము కష్టాన్ని కలిగి ఉండటానికి గల కారణం ఏంటంటే
మొదటి మాట శత్రు దేశానికి వెళ్ళటం, 2 ఆ రాజును ఆశ్రయించటం, 3 నిర్ణయం. నేను ఏమన్నాడండి ఇందా చదువు మనం 26వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఇక్కడ నేను ఉండను. 27వ అధ్యాయం మొదట్లో ఉంది, దావీదు నేను ఇక్కడ నిలిచుండటం మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని it is the only source to go to the enemy. మనకి ఇంకా భూమి మీద ఇంకో మార్గం లేదా? శ్రమలో, బాధల్లో, వ్యాధుల్లో ఒక రాజు అతని యొక్క పాదంలో జబ్బు పుట్టినప్పుడు ఆయా మంత్రగాళ్ళని, వైద్యుల్ని ఆశ్రయించాడంట. కానీ ఎవరతను? ఆసా అనే రాజు, మంచి రాజు. ఆయన యొక్క ప్రారంభం చాలా ఉత్తమమైనది. ఇక్కడ కూడా యోగ్యుడైన దేవుని కుమారుడైన ఈ యొక్క దావీదు తప్పటడుగు వేశాడు. దేవునికి దూరమైనడు. దేవుని వైపు తిరగటానికి బదులుగా ఇలాగున తప్పు నిర్ణయం. మనం కూడా మన జీవితాల్లో కూడా మనం ఎట్లాంటి నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడ వద్దు, నేను ఇక్కడ క్షేమం లేదు, కానీ అదే దావీదు 139వ అధ్యాయంలో ఎంత మంచి ప్రార్థన చేస్తాడు కదా. నేను ఎక్కడికి వెళ్తాను ప్రభు అన్నాడా లేదా? నేను ఎక్కడికి వెళ్తాను ప్రభు? ఆకాశంకి వెళ్తే తర్వాత రియలైజేషన్ వచ్చిన తర్వాత, ప్రభుకి దగ్గరికి వచ్చిన తర్వాత, తొందరపాటు నుంచి బయటకు వచ్చిన తర్వాత, ప్రియ సహోదరి మంచి వాక్యం చదువుకున్నాం. మనకి ఈ మన జీవితాలు కూడా సంభవించవచ్చు ఇట్లాంటి నష్టాలు. 30వ అధ్యాయంలో చూసినట్టుగా గనులేమి అల్పులేమో అందులో ఉన్న ఆడవారిని అందరినీ చెరపెట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఎలాంటి నష్టము వచ్చిన తదుపరి దావీదు దేవుని దగ్గరికి తను చేసిన నిర్ణయం ఒకటి, శత్రువుని ఆశ్రయించటం, స్వదేశాన్ని విడిచిపెట్టడం, లేదు దేవుని ప్రజలతో సహవాసం లేకుండా పోవటం. దేవుని ప్రజలు ఉన్నారా తనతో? ఇప్పుడు లేరే. అంతగా దేవుని మందిరం కూడా లేదు తనకి. దేవుని మందిరానికి దూరం అయ్యాడు. వాగ్దత్త దేశమైన పాలు తేలు ప్రవహించే యోధా దేశానికి దూరం అయ్యాడు. ఎలాగున అన్ని విధాల అటు ప్రజలకును దేవునికి కూడా దూరమైన సందర్భంలో కష్టాలు, నష్టాలు, ఏ ఇబ్బందులు వచ్చినా కానీ నీవు తప్ప, ఆకాశమందు నువ్వు తప్ప నాకు నీవు నాకుండగా నేను దేనికిని భయపడనని చెప్పాలి. ప్రభువుని ఆశ్రయించాలా. ఎట్లాంటి పరిస్థితులు దావీదు చేసినట్టుగా మనము కూడా పొరపాటు చేయటానికి ఆస్కారం ఉంది. కనుక ఈ రోజున బలలోకి వెళ్ళకపోవడం దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎంతో నిజానికి శత్రువు దాడి చేసినప్పుడు ఆ కాలంలో ఆడవారిని అందరినీ ఆడవారు కాదు, మగవాళ్ళని కూడా చంపేస్తారు. ఆస్తి తప్ప, దాన్ని ఏమంటాం, దోపుడు సొమ్ము. దోపుడు సొమ్ము, దేశంలో ఉన్న వెండి బంగారాలు, ఆస్తులు తప్ప మిగిలిన వారిని శాశ్వతం లేకుండా లయపరుస్తారు. ఇశ్రాయేలు పోరాటంలో కూడా అదే చేసేవారు. కొన్ని సమయాల్లో తప్ప కొందరిని మిగిల్చుకునేవారు, మిగిలిన ఆస్తి అంతా దోసుకుని. కానీ ఇక్కడ ఏంటంటే విశేషము, ఆయన యొక్క కృపను బట్టి, కనికరాన్ని బట్టి వాళ్ళని ఎవరిని కూడా చంపలేదు. అయితే దేవుడు చేసిన కొద్దిపాటి కృపను బట్టి అలా. ఇలాగనే దేవుని శ్రమలో, ఒత్తిడిలో, శోధనలో మనము దేవుని కాకుండా దేవుని ప్రజలకు దూరమైన, దేవుని మందిరానికి దూరమైన ఎంత కీడుగుండా వెళతారనే దానికి ఇంకా బైబిల్లో కొన్ని దృష్టాంతాలు ఉంటాయి. ఇక్కడే ప్రక్కనే సమూయేలు గ్రంథానికి ముందే గ్రంథం ఉంటుందండి. సమూయేలు గ్రంథానికి ముందే ఉంటుంది రూతు గ్రంథం ఉంటుంది. ఎవరు మాట్లాడతలేదు సహోదరురా, సహోదరులకి, సిస్టర్స్కైనా దేవుడు వీళ్ళు చెప్పారు మీకు గిఫ్ట్లు ఇవ్వాలరా. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. ఇక్కడ అమ్మా, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబ యజమాని పేరు ఏం పేరు? ఎలీమెలకు. భార్య పేరు నయోమి. వాళ్ళ యొక్క పిల్లల పేర్లు మహ్లోను, కిలియోను. అంత కంఠస్థంగా ఉన్నారు వాళ్ళు. ఈ నలుగురు కలిసి అక్కడ కూడా కరువు, అక్కడ దావీదుకు శోధన కలిగి ఉన్నాడు.
రాజుతో తరబడుతున్నాడు. నిజమే, ఆ బాధలో మనం అటు ఇటు వెతుక్కుంటాం, సహాయం కొరకు ఎదుర్కొంటాం. దావీదుకు ఆ కాలంలో ఇక్కడ నేను ఈ దేశంలోనే నాకు చాలా కాలం ఉన్నాడు. తరవబడిన సందర్భాల్లో అక్కడే ఉండి దాక్కున్నాడు. ఆయా అరణ్యంలోను కొండ గుహల్లోను కూడా దాక్కున్నాడు సందర్భాలు ఉన్నాయి. దేవుడు కాపాడాడు కూడా. శత్రువునే తనకు అప్పగించాడు తప్ప శత్రువుకి దావీదుని అప్పగించలేదు. అట్లాంటి దృష్టాంతాలు మనం చదువుతాం సమూయేలు గ్రంథంలోనే. కానీ విసిగి వేసారి అలాగే ఇక్కడ కూడా రూతు గ్రంథంలో మనం చూసిన ఎలీమెలకు యొక్క కుటుంబం కూడా కరువు వచ్చిందని దేవుని ఆశీర్వాదకరమైన స్థలమైన దేవుని స్థలాన్ని బెత్లెహేముని విడిచిపెట్టి లోకం వైపు అక్కడ ఆహారం ఉందని విన్నారు. శ్రమలో మనం నిలిచి ఉండాలి తప్ప దేవునికి వెన్ను చూపించకూడదు, పారిపోకూడదు, దేవునికి దూరం వెళ్ళకూడదు. దేవుని మందిరానికి దూరం అయ్యారు. దేవుడు ఎంతో ప్రేమించిన బెత్లెహేముని కూడా వాళ్ళు దాని యొక్క ఫలితం ఏంటో తెలుసా? భర్తను కోల్పోయింది, 2 కొడుకులను కూడా అన్నీ మరణాలే. దేవునికి వేరుగా మనం ఏమీ చేయలేం. దేవుణ్ణే హత్తుకోవాలి, దేవుడి వైపే చూడాలి. మనం మర్చిపోదు సుమా. ఇక్కడ రూతు గ్రంథంలో యెరెమేలుకు నయోమి యొక్క కుటుంబాన్ని చూసినా కానీ దేవునికి దేవుని యొక్క స్థలానికి దూరమైన అప్పుడు మనకి మేలు కలుగుతుందా? భౌతికంగా మేలు ఉందని ఇటు మనుషులను ఆశ్రయించడం కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే, మన పరిస్థితులు బాగలేనప్పుడు దేవుని దగ్గరికి రావాలి. అది మేలు అవుతుంది. కొంచెం కష్టం కావచ్చు, బాధలు కావచ్చు, తిరిగి దేవుని దగ్గర రావాలని దావీదు యొక్క పొరపాట్లు మనకి హెచ్చరికగా ఉన్నాయి ఈరోజు. ప్రియుడా, ఈ పరిస్థితులలో దావీదు ఆ ఇతర దేశాలకి తను వెళ్ళినప్పటికీ, ఫిలిస్తీన్ల దేశానికి శత్రు దేశానికి వెళ్ళినప్పటికీ అక్కడ పరిస్థితులు అతను తిరిగి గెంటి వేసిన సందర్భం చూస్తున్నాం. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, ఆ సమయంలో యుద్ధానికి వెళ్ళినారు. అయితే ఇక్కడ 29వ అధ్యాయంలో 3వ వచనంలో చదువు. చాలు, అదే అక్కడే 4వ వచనం. అది చూసారా, శత్రు దేశంలో శత్రు రాజు చేత మెప్పు పొందిన దావీదు యోగ్యుడే, యథార్థవంతుడే, నీతిమంతుడే. అయినను ఇతనికి వ్యతిరేకత. ఆ కాలంలో ఈ కాలంలో కూడా దేవుని కొరకు యోగ్యంగా జీవించే వాళ్ళ విషయాల్లో కూడా పోరాటాలు, మనకి సమస్యలు, దూషణలు, అవమానాలు, నిందలు అన్నీ రావచ్చు మన జీవితాలు. అమ్మ వింటున్నారా? తలుపు జారబడ్డా కదా తల్లి, ఓకే, దేవుని వాక్యం వింటున్నా కదా, మంచిది, జారబడచ్చు అమ్మ. ఇప్పుడే ఏబిసిడీలు నేర్చుకుంటున్నావు దేవునిలో నువ్వు. మనకి ప్రభువు నమ్ముని తదుపరి మన జీవితాల్లో దేవుడు అనుమతించవచ్చు. యేసు ప్రభు భూమి మీద శ్రమ పడ్డాడు అంటారా? శ్రమ గుండా వెళ్ళారా ఆయన? ఆయన పొందిన శ్రమలు ఎవరును మన జీవితాల్లో కూడా పొందలేదు. ఆయన నిలిచి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ పొంది ఉంటే మన జీవితాలు, నీ భర్తనే ఒక సాతాను దూతగా నీ ఇంట్లో పెట్టవచ్చు. లేకపోతే నీ ఇంటి వారు ఉన్నారు కదా, వారు నీకు శత్రువుగా ఉండవచ్చు. ఆయనను మనము దేవుని దగ్గర నిలిచి ఉండాలని దావీదు తను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి బుద్ధి తెచ్చుకున్నాడు. అందుచేత అతను తిరిగి వచ్చినప్పుడు, తన 30వ అధ్యాయానికి వచ్చినప్పుడు, మనం శత్రుదేశ ఆ రాజు తిరిగి నువ్వు యుద్ధానికి మాతో కూడా రావద్దు. ఈ ఫిలిస్తీన్లు యుద్ధానికి ఎక్కడికి వెళ్తున్నారండి? వాళ్ళు ఇశ్రాయేల్తోటే యుద్ధం చేయడం. ఇశ్రాయేల్తో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలుడైనా యూదుడైనా
ఈ యొక్క దావీదు వెళ్ళటం గల కారణం ఏమిటంటే వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. నేను ఎవరినో వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఇశ్రాయేలుకు తెలియాలి నేను యథార్థవంతుడు నీతివంతుడని తెలియాలి. నాలో ఏ మాత్రం చెడుగు లేదని కీడు లేదని తెలుసుకోవాలి అనుకున్నాడు తప్ప దేవునికి ఆయాస్కరమైందని తెలియదు. దేవునికి ఇష్టం లేదు ఆ పని చేయటం. కనుక తిరిగి ఏ సిక్లాకు వచ్చినప్పుడు దావీదు ఈ సిక్లాకు వచ్చినప్పుడు ఆ 3వ వచనం చదువు. చాలు. ప్రజలందరూ తనతో వెళ్ళిన వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిన వారు తప్ప ఆస్తి కానీ కుటుంబాలు కానీ ఆ సిక్లగ్ అనే ఒక గ్రామంలో వాళ్ళు కాపురం ఉంటున్న ప్రదేశంలో ఎవరు ఏమీ మిగలలేదు. ఈ నష్టానికి ఐ మై సెల్ఫ్ రీజన్ ఫర్ ద లాస్, ఈ కష్టాలన్నిటికీ నేనే కారకుడని చెప్పి వాళ్ళు బహుగా ఏడ్చినారంట. వాళ్ళు బహుగా ఏడ్చినారు. 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడను. దావీదు బహుశా పశ్చాత్తాపడ్డాడు. ప్రియులారా, మన జీవితాల్లో కొన్ని పొరపాట్లు మన స్వయం కృతాపరాధం కాకపోవచ్చు, మనం చేసిన పాపం కాకపోవచ్చు. దుష్టుడు శోధిస్తాడు, లేదు ఇతరులను బట్టి కూడా మనం లాగివేయబడుతూ ఉంటాం. ఆయనను తిరిగి దేవుని వైపు దగ్గరికి వస్తే దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు. దేవుడు క్షమిస్తాడు. దావీదు పశ్చాత్తాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు యొక్క నమ్మకత్వాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు యొక్క యథార్థతను నీతిని దేవుడు దృష్టించినాడు. తిరిగి ఆశ్చర్యకరమైన రీతిగా దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. దేవుని పాదాలకు ఆశ్రయిస్తున్నాడు. దేవుని పాదాలను ఆశ్రయించే అనుభవం మీకుందా? దేవుని పాదాల దగ్గర గడిపే అనుభవం ఉందా? దావీదు ఇప్పుడు ప్రస్తుతం దేవుని దగ్గర రావటం కాదు, కానీ చూడండి ఈ 30వ అధ్యాయం 7వ వచనంలో, పిమ్మట దావీదు ఏపోదును తెమ్మని యాజకుడగు అబీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నద్దకు తీసుకుని వచ్చారు. ఏఫోదు ఎప్పుడు ధరించుకుంటారంటే, ఏఫోదు అనగా యాజకుడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని గురించి ఆలోచన అడగటానికి ఏఫోదు తప్పనిసరిగా వస్త్రం. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కట్టుకునే ఒక వస్త్రానికి పేరు నడికట్టు అందం, ఏఫోదు. నిజానికి యాజకుడికే, ప్రధాన యాజకులే ధరించుకుంటారు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆలోచన అడుగుతారు. ప్రభా ఏం సలహా ఇస్తే వింటారు, లేకపోతే ఇతను అడిగేది అడుగుతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. కానీ దావీదు ఆ ఆత్మీయ అంతస్తు కలిగినవాడు గనుక యాజకుడైనా, అవునా, అబ్యాతారుతో, ఇక్కడ యాజక వంశంలో పుట్టినవాడు దావీదుతో ఉన్నమాట. అబ్యాతారుతో ఏఫోదు తెమ్మని తీసుకురామనగా, అప్పుడు ఆ ఏఫోదు సహాయంతో దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద అంటే చాలు. అమ్మా, ఎంతటి యోగ్యుడండి, ప్రార్థనాపరుడైన దావీదు. అట్లాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. 23వ అధ్యాయం దగ్గరికి వెళ్తే మనం 30వ అధ్యాయంలో ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలోకి వెళితే ఇట్లాంటి అనుభవాలు దావీదుకు ఉన్నాయి. ఎస్ 23:2 చూసారా? 4వ వచనం. ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? 12వ వచనంలో కూడా, కేయిలా జనులు నన్ను నా జనుల సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, ప్రార్థన అనేది ఊపిరిగా కలిగి ఉన్నాడు. ప్రభుతో నిత్యమైన సహవాసం కలిగి ఉన్న దావీదు సహితము పొరపడినప్పటికీ పశ్చాత్తాపడి తిరిగి దేవుని దగ్గరికి రావాలి తప్ప ఇటు అటు మనం చూడకూడదని దావీదు యొక్క జీవితం మనకు పాఠం నేర్పిస్తుంది. ఇక్కడ ఏఫోదు సహాయంతో దేవుని సన్నిధిలో మోకరించి దేవుని పాదాలను ఆశ్రయించినప్పుడు విచారణ చేయగా యెహోవా మాట్లాడుతున్నాడు, తరుము నిశ్చయముగా నీవు వారిని
కలుసుకో, తప్పక నీ వారందరినీ వాగ్దానం పొందాడు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము తన దివ్య ప్రేమ వాగ్దానము. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. అడుగుడి మీకు, వెదకుడి మీకు. ప్రియులారా, అడుగుతాం. సమస్య ఏదైనా, నువ్వే పరిస్థితులు కూడా వెళుతున్నావు? ఏ ఇరుకు? పిల్లలను బట్టా, వివాహాలను బట్టా, వ్యాధులను బట్టా, బాధలను బట్టా, దుష్టు యొక్క శోధనలు బట్టా, వాట్ ఎవర్ ద రీజన్ మేబీ, ఏ కారణమైనా కానీ దావీదు తొందరపాటు కలిగినప్పటికీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు, పశ్చాత్తాపడినాడు, మోకరించినాడు. అద్భుతమైన ఆశ్చర్యకరవిధంగా దేవునితో మోషే గురించి రాయబడి ఉంది. నా దాసుడైన మోషేతో నేను అందరితో మాట్లాడేది కాదు, స్వప్నాలు దర్శనాలు కాదు. నేనంటున్నాను ఒక మాట, దావీదుకు కూడా అలాంటి అనుభవం ఉంది. ముఖాముఖిగా సామాన్యుడు దావీదు. ఆయన లేవి వంశం కాదు, ఆమె యాజకుడు కాదు. కానీ వాళ్ళకంటే అత్యున్నతమైన అనుభవం దేవునితో ఉంది. ఇది కావాలి మనకి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ దేవునితో ముఖాముఖిగా మన పై రూపాన్ని లక్ష్య పెట్టరు. మనుషులు పై రూపాన్ని లక్ష్య, ఆయన హృదయాంతరంగాన్ని చూసే దేవుడు. దావీదు మనసు దేవుడికి బాగా తెలుసు. నీవునా చెప్పాలి, నీవునా హృదయానుసారుడు, దేవుడు మెచ్చుకునే గొప్ప వ్యక్తి. ప్రియుడా, ఇక్కడ కూడా దావీదు దేవుని పాదాలను ఆశ్రయించినప్పుడు ఆశ్చర్యకరమైనదిగా, వెళ్ళయ్యా కలుసుకుంటాం. ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు. దావీదుతో ఉన్న వాళ్ళంతా కూడా అలాగా సిక్లగును నాశనం చేసి కాల్చేసి వెళ్ళిన ఆ దేశానికి, అమాలేకుల యొక్క ప్రాంతానికి వెళుతున్నారు. మార్గంలో ఒక అతను ఆయాసం చేత 2-3 దినాలుగా ఆహారం లేకుండా పడి ఉన్నాడు. ఒక మనుషుడు మూలుగుతున్నాడు. వింటున్నారా? దావీదు సిక్లగు నుంచి అమాలేకుల ప్రాంతానికి వెళుతున్నారు. అమాలేకులు వీళ్ళందరినీ దోసుకున్నారు. మార్గంలో ఒక మనుషుడు, ఆ ప్రయాణంలో కొర ప్రాణంతో ఉన్న ఒక మనుషుడు కనిపించాడు. దావీదు యొక్క మనసు చూడండి, దావీదు యొక్క మనసు. 11వ వచనం, అక్కడే 30వ అధ్యాయం. వారు అనగా దావీదు యొక్క ప్రజలలో ఒకడు ఇది కావాలండి. మనం ఎట్లాంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పటికీ తోటి వాని విషయంలో, అమ్మ వింటున్నారా, తోటి వాని విషయంలో అనగా ఇట్లాంటి అక్కర కలిగిన దుర్బల పరిస్థితిలో ఉన్న వానికి సహాయం చేయటం కూడా మన యొక్క వంతు. సాధారణంగా మనం ఏమంటామంటే, నాకే లేదు, అవునా, ఆకులు నాకేవాడి దగ్గరికి అంట ఏదో చెప్తూ ఉంటారు సామెతలు. మూతులు నాకేవాడు. వీళ్ళు దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు. దావీదు మరియు తన ప్రజలు కూడా అందరినీ కోల్పోయినారు, దుఃఖం గుండా వెళుతున్నారు, నిర్వీర్యంగా ఉన్నారు, బలహీనలు అయిపోయినారు. ఆయనను ధైర్యం తెచ్చుకున్నారు. ఎవరిని బట్టి? దేవుని బట్టి. అందుకే మన పితరులు ప్రార్థించి, యెహోవానా బలం, యెహోవాను బలంగా కలిగి ఉండాలి మనం. నీ ధనాన్ని కాదు బలం, నీ వయస్సు కాదు, నీ ఉద్యోగం కాదు. ఓ ప్రియుడా, నీ చదువు మీద ఆధారపడకు, దేవుని బలంగా కలిగి ఉండు. అట్లాంటి కోవకు చెందినవాడే దావీదు, దేవుని బలంగా కలిగి ఉన్నవాడు. తన సమస్య, వాళ్ళు పోరాటం కూడా వెళుతున్న, నెమ్మది లేని పరిస్థితులు కూడా వెళుతున్నప్పటికీ దారిలో ఉన్న అక్కడ ఆగారు వాళ్ళు. ఒక ఆఫ్టర్ ఒక మనుషుడు, అనామకుడు, ముఖం తెలియని వ్యక్తి, అతనికి కూడా సహాయం చేయాలని బుద్ధి దేవుని పిల్లలకు ఉండాలి, మర్చిపోవద్దు. అలాంటి సహాయం ఎంత మేలు చేసిందో తెలిసే వాళ్ళకి.
పరాయి వ్యక్తికి, కాని వ్యక్తికి సహితము ఆగి కొంతసేపు అక్కడ సహాయం చేయలేని మనసు చాలా గొప్పదండి. ఈ లక్షణం దావీదులో ఉంది. ఈ లక్షణం మనం కూడా కలిగి ఉండాలి. 12వ వచనం, వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణం తెప్పరేలగా చాలు. 15వ వచనంలో, నేను నిన్ను చంపననియు నీ యజమాని వశము చేయననియు చూసారా, దేవుడు కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయండి. దేవుని సహాయము ఆ టైంలో ఆ దేశానికి, శత్రు దేశానికి మార్గం తెలియదు, ఆ ప్రజలు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. ఆ ప్రజలను చూపించే బాధ్యత దేవుడు తీసుకున్నాడు, కానీ నీవు ఆ పని చేయాలి. అలాంటి ఉపద్రవంలో సహితము ఏం చేయాలి? ఉపద్రవాల్లో సహితము మనము ఏది చెప్తుందిరా మహాలక్ష్మి, కొరగాని వాడికి సహాయం చేయాలా? కొరగాని వాళ్ళకి, అనర్హులకు సహాయం చేయడం. ఆ మనుషుడి ద్వారానే మనకి మేలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. తరువాత వాడు వారిని చాలు. ఇలాగున ఆ 17వ వచనం దగ్గరికి వద్దాం. దావీదు సంగతి గ్రహించి సంధ్యావేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేర్చుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకునేవాడు వాడు ఒకడును. ఇలాగున దావీదు అమాయకులు దోచుకొని పోయిన అంతటినీ, ప్రియ సహోదరి, ఏ తప్పిదాన్ని బట్టి అయితే దావీదు తన జీవితంలో కష్టాలు తెచ్చుకున్నాడు, నష్టాలు తెచ్చుకున్నాడు, నిందలు బాధలు తెచ్చుకున్నాడు, ఏ తప్పిదం బట్టయితే దావీదు వీటన్నిటి గుండా వెళ్ళాడు, అదే దావీదు ప్రభువుని ఆశ్రయించడం ద్వారా ఒకప్పుడు ప్రభు మీద ప్రభుతో నడిచేవాడే, ప్రభువును అనుభవించేవాడే, కానీ ప్రభువుని సంప్రదించక శత్రు విషయంలో యుద్ధం చేసేటప్పుడు 23వ అధ్యాయంలో దావీదు యొక్క ఆత్మీయ ఔన్నత్యం చూస్తున్నాం మనం. అదే దావీదు నేను ఫిలిష్తీయ దేశం వెళ్ళమంటారని అడిగాడా? బుద్ధిహీనత మనలో ఉంటుంది, తొందరపాటు మనలో ఉంటుంది, దేవుని పిల్లల్లో ఉంటుంది. దేర్ ఈజ్ ఛాన్స్ టు బి రష్ అప్. అలాగ తొందరపడిపోతాం మనం. జాగ్రత్త సుమా, అది కీడుకే కానీ అలా తొందరపడటం ఆ కీడు నుంచి తిరిగి తప్పించే శక్తి ఎవరికి ఉంటుంది? దేవునికి ఉంది. ఎప్పుడు మనము ఆయన వైపు తిరిగాడు దావీదు, పశ్చాత్తాపడ్డాడు. దేవుని బట్టి, దేవుడు చూపించిన సహాయాన్ని బట్టి తిరిగి కోల్పోయిన దాని సమస్తాన్ని అది మనం ఒకవేళ మన జీవితాల్లో ఈ సంవత్సరం వాగ్దానంలో భాగం కదా. దావీదు ఏముంది? దావీదు సమస్తమును సమకూర్చుకున్నాడు, రక్షించుకున్నాడు. మనం కూడా ఒకవేళ ఆత్మీయ జీవితాల్లో నష్టపోతాం. కొన్ని వారాలు దేవుని దగ్గరికి వెళ్ళక, కొన్నిసార్లు మోకరించక మన జీవితాలు కూడా నీకు నష్టమో, వ్యాధో, బాధో నీకు ఎదురవచ్చు. నీకు ఏదో రూపంలో నిన్ను ఫిల్టర్ చేయాలా, నీకు బుద్ధి చెప్పాలా. అమ్మా, నాకు బుద్ధి చెప్పాలా. తండ్రి వట్టినే కొడతాడండి బిడ్డని? తండ్రి శిక్షించని కుమారుడు ఎవడ ఉంటాడా? తండ్రి శిక్ష బిడ్డకు ఎంత మేలు. నీకు సంభవించినవి ఉన్నాయే, మనకు సంభవించినవి ఉంటాయే, మనం ఎదుర్కొన్న పరిస్థితులు ఉంటాయే, అవి మనకు దావీదు అంటాడు ఈ మాట. ఆ మాట చదువు నేను బలలోకి వెళదాం. 119వ అధ్యాయం చదువు. 119వ అధ్యాయం 67వ వచనం చూసారా? ఇదే అనుమతి 119వ అధ్యాయం రాశాడు. శ్రమ కలుగక పూర్వము, ఈ వాడు ఎందుకు రాశాడు అనుకున్నారు? దావీదు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నేను వాక్యం అనుసరించి
71వ వచనం. కాదా? నీకేదైనా మనకేదైనా అన్యాయంగా చూడండి. మరొక మాట కూడా మీరు అన్యదా భావించొద్దు సుమా. ఇంకో మాట గుర్తొచ్చి మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరికి వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరికి. కొన్నిసార్లు ఏ నిర్హేతుకంగా ఏ రేచను మనకు కనపడదు. దావీదుకైతే చేసిన పొరపాటు కనిపిస్తుంది ఇక్కడ, కానీ మన జీవితంలో కొన్నిసార్లు కనపడకపోవచ్చు. 5వ అధ్యాయం 10వ వచనం. చాలు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధపు చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు అన్యాయంగా అక్రమంగా మనుషులు మనల్ని అపార్థం చేసుకుంటారు, మాట్లాడతారు. ఒకవేళ మందిరంలో ఉన్నవాళ్ళే, తోటివారే, వందనాలు కూడా చెప్పరు వాళ్ళు మనకి. ఇదివరకు ఎంతో చక్కగా ఉండేవాళ్ళు ఇప్పుడు ముఖాలు దివాళగా మారిపోతాయి. ఇంటివారు అలా ఉండొచ్చు కొన్ని సమయాలు. నా తండ్రి నాకు వ్యతిరేకంగా ఉన్నాడు ప్రభు నమ్ముకున్న తర్వాత, నా బంధువులకు అందరూ దూరం అయిపోయారు. ఇది జరిగిన సంఘటన. కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. దేవుడిని హత్తుకోవాలి. ఇది దావీదు నష్టపోయిన, ఏదైతే కోల్పోయినా తిరిగి సంపాదించుకున్న దావీదు జీవితం మనకు నేర్పే పాఠం. మోకరించండి, వాళ్ళకి వెళ్దాం. సహోదరుడు ఇర్మియా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు.